సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు తీవ్ర ఇక్కట్లు తప్పడం లేదు. ముఖ్యంగా విజయవాడ మార్గంలో వెళ్లే ఎల్బీ నగర్, ఉప్పల్, వనస్థలిపురం, హయత్ నగర్ బస్ స్టాప్స్ లో సరైన ఏర్పాట్లు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక మరోవైపు ప్రత్యేక బస్సులు టైంకి రాకపోవడంతో బస్టాండ్ల వద్ద రద్దీ పెరిగింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేటటువంటి ప్రయాణికులతో ఇటు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి బస్ స్టాండ్లు అన్నీ కూడా కిక్కిరిసిపోతున్నాయి. ముఖ్యంగా ఇటు సిటీ శివార్లో ఉన్నటువంటి ఎల్బీ నగర్ కానివ్వండి, దాంతోపాటు ఇటు ఆరం గారు కానివ్వండి, ఉప్పల్ లాంటి బస్ స్టాండ్ల దగ్గర అయితే రద్దీ విపరీతంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈ రోజు రేపు 2 రోజుల పాటు దాదాపు లక్షలాది మంది, అంటే హైదరాబాద్ నగరం నుంచి దాదాపు 20 నుంచి 25 లక్షల మంది వరకు ప్రయాణికులు ఇటు ఆర్టీసీ ద్వారా వెళ్లేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు ఆర్టీసీ కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. నేను ప్రస్తుతం ఏదైతే ఎల్బీ నగర్ బస్ స్టాప్ దగ్గర ఉన్నాను. ఎల్బీ నగర్ బస్ స్టాప్ దగ్గర మనం ఇక్కడ సిచ్యువేషన్ చూడొచ్చు. ప్రస్తుతం అయితే తాత్కాలికంగా టెంట్లు, బెంచీలు వేసి ప్రస్తుతం ప్రయాణికులకైతే కొంత సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ కూడా ఏదైతే సౌకర్యాలు సరిగ్గా లేకపోవడంతో ఇటు ప్రయాణికులకు ఇబ్బందులు తప్పట్లేదని కూడా మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ప్రస్తుతం ఏదైతే ఇది ప్రధానమైనటువంటి బస్ స్టాప్ అని చెప్పవచ్చు ఎల్బీ నగర్. లక్షలాది మంది ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తూ ఉంటారు. పండగ సందర్భంగా క్రౌడ్ మరింత పెరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో ముఖ్యంగా ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి వెహికల్స్ కూడా ఈ బస్ స్టాప్ల దగ్గర ఆగేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో రద్దీ అయితే విపరీతంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. సార్ చెప్పండి, ఏంటి సంక్రాంతి పండుగ విపరీతమైనటువంటి క్రౌడ్, ఓవైపు ట్రాఫిక్ కూడా ఉంది, ఏంటి అసలు ఇక్కడ పరిస్థితి ఏంటి? గత ప్రభుత్వంలో చేసినటువంటి అనాలోచిత చర్య. ఇక్కడ ఒక ప్రజాప్రతినిధి కావాలని ఎల్పిటి ఉన్నది, ఇలా 400 షాపింగ్లు ఉంటాయి. ఈ చుట్టుపక్కల కాలనీలో కూడా ఇదే ప్రధానమైనటువంటి రోడ్డు. ఈడ సైకిల్ ట్రాక్ అని చెప్పి పెద్దగా ఇది అమెరికాలో ఉన్నట్టు చేస్తామని చెప్పి ఇక్కడ ప్రయాణికులకే ఇబ్బంది కలుగుతున్నాయి, కాలనీకి ఇబ్బంది కలుగుతున్నాయి. ఫ్లైఓవర్ దిగగానే అడ్డంగా ఎవరన్నా సైకిల్ ట్రాక్ కడతారా? ఈ 3 కోట్లతోటి సైకిల్ ట్రాక్ అని చెప్పేసి చిత్ర విచిత్రమైన చెట్లు అని చెప్పి, మొక్కలు అని చెప్పి పెట్టి ఈడ ఒక మొక్క లేదు, ఈ సైకిల్ ట్రాక్ లేదు. ఇక్కడ ప్రధానంగా చౌటుప్పల్కి, కోదాడకు, సూర్యాపేటకి, విజయవాడ పోయేటువంటి బస్సులు ఆగుతాయి. ఈ బస్సులు రోజు అనుభవిస్తూ ఉన్నారు నరకం. ఇక్కడ మహిళలు అయితే చిన్న చిన్న చంటి పిల్లలు, పెద్ద వృద్ధులు, వీళ్ళందరూ వచ్చినప్పుడు ఒక బాత్రూమ్ కూడా లేదు ఇక్కడ. ఇప్పుడు అసలే చలికాలం, ప్రతి అర్ధగంటకోసారి ప్రతి మనిషికి బాత్రూమ్ అలవాటు ఉంటుంది. ఈ అలవాట్ల ఎవరు పోనిస్తలేరు. ఏ ఇళ్ళ కాడికి పోయినా రోడ్ల మీద పోతుంటే వాళ్ళు సిగ్గుపడుతున్నారు. వీళ్ళు సిగ్గుపడాలి ఈ ప్రభుత్వాలు అయితే. 6 నెలల క్రితం పువ్వాడ అజయ్ గారికి నేను స్వయంగా లెటర్ ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి జోనల్ కమిషనర్ కూడా ఎమ్మడే లెటర్ ఇచ్చేసి తీసేయమని చెప్పి ఫుట్పాత్ అవసరం లేదని. వీళ్ళు పట్టించుకోరు. జిహెచ్ఎంసీ వాళ్ళు అసలు ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు చేసినటువంటి 3 కోట్ల నష్టము, ప్రజలకు నరకము ఈ విధంగా ఉన్నది. ఎంబడే రిమూవ్ చేయాలని చెప్పి ఇప్పుడు మేయర్ గారు చెప్పినా, జోనల్ కమిషనర్ చెప్పినా, ఇప్పుడు ఎవరు రవాణా శాఖ మంత్రి మాకు తెలుస్తలేదు, ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఈవినింగ్ క్రౌడ్ మరింత పెరిగేటటువంటి రాత్రి వేళల్లో ఎక్కువ ఉంటుంది పరిస్థితి. ఇంకేలా ఉంటుంది అంటారు? నాకు ఇప్పుడు కాలనీ వాళ్ళు ఫోన్ చేస్తేనే వచ్చినాయి. ఇప్పుడు నేను చూస్తుంటేనే నాకే కళ్ళకెళ్ళి నీళ్లు కారుతున్నాయి. అలా బాధలు చూస్తుంటే ఉరికిపోయి ఎక్కుతున్నారు, కింద పడిపోతున్నారు. ఇప్పుడు నీకు 4 గంటల తర్వాత ఈ చుట్టుపక్కల మొత్తం జామ్ అయిపోతుంది. ఇలాంటి కార్యక్రమాలు జిహెచ్ఎంసీ తీసుకోవాలి. ఏమేమి ఇప్పుడు బయోడైవర్స్ అని ఒక టాయిలెట్లు పెట్టాలి, బస్సులు లేవు. ఇప్పుడు నేను జోనల్ గారికి చెప్తే ఇప్పుడు పంపిస్తామని చెప్తున్నారు. ఆర్టీసీ వాళ్ళు, ఉద్యోగస్తులు అందరూ కూడా స్వయంగా పనిచేస్తారు. వాళ్ళు చెప్తారు ఇది మేము 10 సార్లు లెటర్ ఇచ్చినాం సార్, ఈ ఫుట్పాత్ని తీసేయమని చెప్పేసి తీయట్లేదు. ఇది ఇక్కడ 300 మంది షాపింగ్ వాళ్ళు కొట్లాడుతున్నారు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది, తీసేయమంటే తీసేయట్లేదు. ఎవరి గురించి నిర్మించరు? నాకు నా డివిజన్లో, మన్సూరాబాద్ డివిజన్గా సిగ్గుపడుతున్నా. ఇది 2 ఏళ్ళ నుంచి తీయలేకపోతే ఈసారి చెప్తున్న మీడియా సాక్షిగా 2-3 రోజుల్లో తీయకపోతే సంక్రాంతి తర్వాత నేనే జేసీబీ తీసుకొచ్చి తీసేస్తుంది. ఇటు కనీసం ఫ్రీ టాయిలెట్స్ లాంటివి కూడా ఏర్పాటు చేయలేదని కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నారు. సో దాదాపు ఇది విజయవాడ హైవే మార్గం కాబట్టి ఏదైతే ఎల్బీ నగర్ కానివ్వండి, దాంతోపాటు ఏదైతే వనస్థలిపురము, హయత్ నగర్, ఈ మార్గంలో దాదాపు వేలాది మంది ప్రయాణికులు ఎక్కుతూ ఉంటారు బస్సులు. సో ఈ నేపథ్యంలో ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు. మరోవైపు ఇటు ఆర్టీసీ తరఫున దాదాపు 4500కు పైగా బస్సులను, ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఆ బస్సులు కూడా కొంత టైంకి రాలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటు బస్ స్టాండ్ల దగ్గర కూడా ప్రయాణికులు గంటల తరబడి వెయిట్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనము చూడొచ్చు, మొత్తం కూడా రోడ్డు మీద విపరీతంగా కూడా ట్రాఫిక్ జామ్ అయినటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో కొంత ప్రజలకైతే, ముఖ్యంగా వెళ్ళేటటువంటి ప్రయాణికులకైతే ఇబ్బందులు తప్పనటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మీకాంత్, నుమాన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.